రాకడ జరుగుద్దన్న విషయంలో నీకు క్లారిటీ లేకపోతే నువ్వు యేసుక్రీస్తు వారిని దేన్ని బట్టి నమ్ముతున్నట్టు? ట్రెడిషనల్ క్రిస్టియానిటీకి అలవాటు పడ్డాం. 4 పాటలు, 4 మాటలు, చిన్న ప్రసంగం, లాస్ట్లో మీరు నా దగ్గరికి రావడం, మీ అవసరాలు ఏమైనా ఉంటే నేను ప్రార్థన చేయడం, మీరు ఇంటికి వెళ్ళిపోవడం. దీన్ని ఆచార సాంప్రదాయమైన క్రైస్తవ్యం అంటారు. మరి ఎందుకు రావాలి చర్చికి? యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి అంటే ఆయన ఒకరోజు పక్కాగా వస్తాడు. ఆ వస్తాడన్న దానికి నీ దగ్గర క్లారిటీ ఉండాలి. అది లేఖనాల వెలుగులో ఖచ్చితంగా నీకు అర్థం కావాలి. ఏమని రాస్తున్నాడంటే, ఆయన 2వ రాకడ కూర్చిన సందర్భం శిష్యుల మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ రాకడ గడిని కూర్చొని వాళ్ళ మధ్య డిస్కషన్ జరిగినప్పుడు మాట్లాడుతూ శిష్యులు ఏమన్నారంటే, వాళ్ళు నడుస్తూ వెళుతున్నారు. అప్పటికి ఈ దేవాలయాన్ని చాలా బాగా అలంకరించారు. ఏ దేవాలయం? ఇప్పుడు యేసుప్రభు వారికి టెక్స్ట్లో చూపిస్తున్నారు కదా దేవాలయాన్ని. ఏ దేవాలయాన్ని యేసుక్రీస్తు వారికి చూపిస్తున్నారు చెప్పండి? ఏదో స్పందించండి, చెప్పండి. అలా ఉంటుందా మీ అవ్వారు? మీరు ఇందాకే పుట్టినట్టు, మేము ఏదో ముందు తరంలో పుట్టినట్టు అస్సలు మాటలు రా నాకు. యేసుప్రభు వారికి ఆ టెంపుల్ చూపిస్తున్నారు కదా. ఆ టెంపుల్ చూపిస్తున్నప్పుడు ఎందుకు ఆ మందిరం యేసుప్రభు వారికి తెలియదు అన్నట్టు చూపిస్తున్నారు? ఎందుకు చూపిస్తున్నట్టు? ఎందుకు ఆ మందిరం ఏంటి? మిమ్మల్ని అడుగుతుందని చెప్పండి. నెక్స్ట్, అది సొలొమోను కట్టిన మందిరం కాదు. సొలొమోను కట్టిన మందిరాన్ని ఎప్పుడో ఓడదీసి పట్టిపోయారు. ఎవరు? బాబిలోనియన్స్, మెడోఫెర్షియన్స్, గ్రీక్స్, రోమన్స్. ఆ నీరోగాడు ఉన్నాడు చూసారా, అంతకుముందు జరిగిన పని బోడుగాళ్ళు తప్ప ఏం మిగలలేదు. ఆ పునాది మీద బాగా వినండి, సొలొమోను కట్టిన పునాదులు ఉన్నాయే, ఆ పునాది మీద మహాయేరోదు అన్నవాడు ఉన్నాడు చూసారా, ఆడు 46 సంవత్సరాలు మళ్ళీ సొలొమోను కట్టిన పునాదుల మీద 46 సంవత్సరాల మందిరాన్ని కట్టించాడు. ఈ 46 సంవత్సరాల మందిరాన్ని కట్టించిన తర్వాత చాలా అందంగా కట్టించాడు. ఎందుకు కట్టించాడంటే కారణం, ప్రజలు మత సంబంధమైన కట్టడాలు ప్రజలకు అనుకూలంగా కడితే ఓటింగ్ బాగుంటుంది. అందుకే చూడండి, ఈ పాలిటిక్స్ ఉన్న వాళ్ళందరూ కమ్యూనిటీ హాల్ కడతాం, మీకు మందిరాలు కడతాం, మీకు చర్చిలు కడతాం, మీకు మసీదులు కడతాం ఎందుకంటారు అనుకున్నారు? మనిషికి బాగా సున్నితమైన విషయం ఏదైనా ఉందంటే మతం. ఆ మత సంబంధమైన రాయితీలు ప్రకటించారనుకోండి, కనెక్ట్ అవుతారు పబ్లిక్. అందుకే ఆ రోజు కూడా ఏ రోజు అన్నవాడు ఏం చేశాడంటే, సొలొమోను మందిరం లేదు, సొలొమోను మందిరాన్ని ఎలాగైనా సరే మళ్ళీ కట్టుకోవాలన్న ఆసక్తి ఎవరికి ఉందంటే ఇశ్రాయేలుకు ఉంది. కట్టుకోవాలన్న ఆసక్తి ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఏమి లేదు, మనీ లేదు, ఆర్థికంగా బలం లేదు, మనుషుల్లోంచి బలం లేదు కనుక దాసులుగా బతుకుతున్నారు కనుక వాళ్ళకి ఇష్టమైన కార్యం జరిగించడానికి 46 సంవత్సరాలు శృంగారమును దేవాలయంగా కట్టాడు దాన్ని. అందుకే శృంగార దేవాలయం అంటే మీరు ఏదేదో అనుకోకుండా ఇలా బయట చూస్తారు కదా, అవి కాదు. శృంగార దేవాలయం అంటే అందమైన, అంటే చూడడానికి చాలా అట్రాక్షన్గా కట్టాడట. ఆ మందిరాన్ని ఎవరికి చూపిస్తున్నారు? యేసుక్రీస్తు వారు అన్నారు, ఇంత మందిరాన్ని మీరు చూపిస్తున్నారు కానీ రాతి మీద రాయి నిలబడని చెప్పండి ఒక కాలం వస్తుంది. వెంటనే వీళ్ళకి పాయింట్ స్ట్రైక్ అయింది. రాతి మీద రాయి నిలబడబడిన కాలం అంటున్నావంటే ఏంటి ప్రభువా, దాని అర్థం ఏంటని 3వ వచనంలో వాళ్ళ క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు చూడండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి? క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. ఇవి ఎప్పుడు జరుగును? మొదటి ప్రశ్న. 2, ఇది జరుగుద్దనడానికి గుర్తులేటి? ఇది 2వది. 3వది, దీనికి నీ రాకడకి సంబంధం ఏంటి? 4వది, ఈ యుగ సమాప్తి అనేది ఎప్పుడు జరుగుద్ది? అవి ఇంపార్టెంట్ క్వశ్చన్సా కాదా? ఇటీవల కాలంలో ఏమనుకుంటున్నారంటే, సముద్రంలోంచి పాము వస్తే ప్రపంచం మునిగిపోద్ది అనుకుంటున్నారు. బందొస్తుంది పాము. ఇటీవల కాలంలో ఏమనుకుంటారంటే, ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దేస్తే ప్రపంచం ఎండైపోద్ది అనుకున్నారు. అది జరగదు, అలా జరగదు. ఇక్కడ క్వశ్చన్స్ అడగాల్సిన ప్రశ్నలు అడుగుతున్నారు చూడండి శిష్యులు. ఎప్పుడు జరుగుతుంది? మొదటి ప్రశ్న. గుర్తులేంటి? 2వ ప్రశ్న. నీ రెండిటికి రాకడికి సంబంధం ఏంటి? ఇది 3వ ప్రశ్న. అసలు ఈ లైఫ్ లేదా ఈ ఏజ్, ఈ టైం ఎప్పుడు ఎండ్ అయిపోద్ది? ఇది 4 ప్రశ్నలు.
ఈ 4 ప్రశ్నలు తెచ్చి ఎవరి దగ్గర పెట్టారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర పెట్టారు. ఎప్పుడైతే ఆయన దగ్గర పెట్టారో ఈ ప్రశ్నకి ఆయన రెస్పాండ్ అవుతున్నాడు. ఏమని రెస్పాండ్ అవుతున్నాడు? ఆయన రెస్పాండ్ అవుతూ ఏమంటున్నాడు చూడండి, ఎవడును మిమ్మల్ని మోసపరచకండి. అంటే మీరు చూడండి, చక్కటి ఆన్సర్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ 4 పెట్టారు, ప్రధానమైనవి. ఈ 4 ప్రశ్నలు దాటి అసలు రాకడ ఎప్పుడు జరుగుద్ది అనేది ఎవరికి ఆన్సర్ దొరకదు. ఆ 4 ప్రశ్నలు ఆయన దగ్గర పెట్టినప్పుడు ఆయన చెబుతున్నాడు చూడండి, దాని గుర్తులట. మొట్టమొదటి గుర్తు చక్కటి సమాధానం చెప్తారు. మొట్టమొదట రాకడ జరుగుతుంది అనడానికి గడియల ప్రారంభం ఏంటంటే మిమ్మల్ని మోసం చేస్తారు. ఏ విషయంలో మోసం చేస్తారు? బోధలో మోసం చేస్తారు. ఇంకా ఏ విషయాల్లో మోసం చేస్తారు? పలు విషయాల్లో, సంఘ కార్యక్రమాల్లో మోసం చేస్తారు. ఇవి ఎప్పుడు జరుగుతాయి? చివరి దినాల వరకు జరుగుతాయి. ఎంతకాలం మోసం చేస్తారు? మోసపోయినంత కాలము మోసం చేస్తారు. ఈ భూమి తిరుగుతున్నంత కాలం మోసం చేస్తారు. నేను వచ్చేంత వరకు మోసం చేస్తారు. ఎంతమందిని మోసం చేస్తారంటే అక్కడ రాశాడు 5వ వచనంలో, పలువురిని మోసం చేస్తారు. అరే నువ్వు మోసపోయావు, నేను మోసపోయాను, అందరం మోసపోయాం. ఏ విషయాల్లో మోసం చేస్తారు? రకరకాల విషయాల్లో మోసం చేస్తారు. బోధలో మోసం చేస్తారు, సంఘాల్లో మోసం చేస్తారు. 1 కాదు 2 కాదు, అన్ని సెక్టార్లో మోసం ఎక్కువ అవుద్ది. బోధలో మోసం ఉందా లేదా? ఉంది. నేను ఏదో ప్రసంగం చెప్తాను, ఆ ప్రసంగం చెప్తున్నప్పుడు మీ దగ్గర నుంచి నాకు డబ్బులు కావాలని అడిగితే మీరు నాకు డబ్బులు ఇవ్వరు కనుక దానికి నేను ఏం అడ్డెట్టుకుంటానంటే చెప్పండి, ఒక వాక్యాన్ని అడ్డెట్టుకుంటాను. ఇందాక తమ్ముడు చెప్తున్నట్టు పేదలకు సహాయం చేద్దాం రండి అంటాను. మీరు కూడా పేదలు అనగానే మనం ఏదో పెద్ద రిలయన్స్ అంబానీకి చుట్టాల్లా ఫీల్ అయిపోయి మనం ఏం చేస్తామంటే నిజమే పేదలకు మనం సహాయం చేయాలి, దేవుడు చెప్పాడు కదా అని చెప్పి ఆ పేదలకు పులిహార బట్టలాలు పంచుతాను. నేను పంచేది పులిహార బట్టలాలు 10 రూపాయలే, కానీ నేను దోసేసేది మాత్రం చెప్పండి 90 రూపాయలు వెనకాలే. ఎందుకు చెప్తానంటే పేరు ఊరు తెలియనాడు. మొన్న ఒకడు ఫోన్ చేశాడు నాకు, తర్వాత తెలిసింది ఆ కుర్రోడు ఎవరో. ఎక్స్ట్రీమ్ గ్రేస్ అనే దాంట్లోకి ఆ కుర్రోడు పోయి పని పాట లేకుండా, ఎక్స్ట్రీమ్ గ్రేస్ అంటే కృప, ఎక్స్ట్రీమ్ గ్రేస్ అనే ఒక గ్రేస్లోకి పోయి వాడికి నాలెడ్జ్ ఉంది, బాగా చదువుకున్నాడు. వాడు జూమ్ మీట్లో కూడా మెసేజ్ చెప్తున్నాడు. నేను అనుకున్నాను ఆ తమ్ముడికి ఆ యాటిట్యూడ్ ఉండదు అనుకున్నాను. నాకు తెలిసింది ఎక్కడ కుర్రోడు అంటే భీమవరం సర్కిల్ అని చెప్పారు. నాకు తెలియదు, నెంబర్ సేవ్ చేసుకోక. అరే ఎంత బాగా ఆసక్తిగా సెమినార్లో కూడా వర్క్ చేసే టీం మెంబర్తో ఫామ్ చేసిన వీడు సడన్గా దేనిలోకి వెళ్ళిపోయాడు అంటే వాడు అడుగుతున్నాడు, ఏమంటాడంటే అన్నయ్య నేను కొన్ని రోజుల క్రితం ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాను, అది మీకు తెలియాలి, మీరు సంఘ క్షేమాభివృద్ధి కోసం ఇదంతా మీరు చెప్పాలి అన్నాడు. చెప్తాముడు నేను కూడా వింటానంటే ఏమని మొదలెడుతున్నాడంటే ఒక్కసారి రక్షణ వస్తే పోదు, మనం ఏం చేసినని దీన్ని కృప అనే దానికి కలుపుతున్నప్పుడు అన్నాను, నువ్వు ఐఫ్రా గ్రేస్లోకి వెళ్ళావా అని అడిగాను. అంటే అది కాదని ఇది మీకు తెలియాలని లొడలొడా వాగుతున్నప్పుడు ఒరే నువ్వు ఎవడా గుర్తు రావట్లేదు, ఒక ఫోటో పెట్టరాని అడిగి ఇప్పటికీ ఫోటో ఎట్టలేదు. నేను నీకు తెలుసా అని అంటున్నాడు. సరే నువ్వు ఎన్ని రెఫరెన్స్ పెట్టుకుంటా అన్ని రెఫరెన్స్ పెట్టుకుని రా, నా తరఫు నుంచి నేను కొన్ని రెఫరెన్స్ పెడతాను, నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి. ఒక రెఫరెన్స్ అడుగుతున్నాను, మీ రక్షణ కాపాడుకోవడానికి భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించండి అని బైబిల్లో ఒక మాట ఉంది. పోన దానికోసం భయం ఎందుకు వణికెందుకు రా అని అడిగాను. దానికి ఆన్సర్ చెప్పలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి బోధన ఎంత సత్యమని వాక్యంలో బలపడి నలుగురు సహోదరులతో కలిసి తిరిగినవాడు వీడు సడన్గా ఎందుకు మారిపోయాడంటే వీడు చేసే పనులంట నాకు తెలిసింది ఒకవేళ తప్పు అయితే ఆ తమ్ముడు మార్చుకుంటాడు. నాకు తెలిసింది ఏంటంటే పని పాలేకే చేసే పనులు అన్నమాట. ఏదో ఒకటి అంటే బోధన ఎందుకు మారుస్తుంటే రకరకాల విషయాల్లో మారుస్తారు. ప్రధానమైన మోసం ఎక్కడ జరుగుద్ది అంటే బోధలో జరుగుద్ది. రెండోది ఎక్కడ జరుగుతుంది? సంఘంలో జరుగుద్ది. మూడోది స్నేహంలో జరుగుద్ది. నాలుగవది కాపురాల్లో జరుగుద్ది. ఇంకా ఐదవది రకరకాల విషయాల్లో, వ్యాపారాల్లో. ఇక మోసం ఇంక ఇంత లేదు, ప్రతి దానికి ఇంకా పెద్దపీట మోసం అవుద్ది అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు ఎండ్ టైం దగ్గరలోనే ఉంది, ఇదిగో ముగిసిపోయే గడియల దగ్గరలో ఉండడానికి సైన్, ఫస్ట్ సైన్ అంటే తెలుసా? మోసం ఎక్కువైపోతుంది, మోసం పెట్టరేగిపోతుంది. పులిపేట మీద నిలబడి భయం లేకుండా మోసపూరితమైన బోధ చేస్తారు. సంఘాల్లో భయం లేకుండా మోసపూరితమైన మాటలు మాట్లాడతారు. ఎక్కడ చూడండి చాలా ఈజీగా మారిపోయింది ఏంటంటే ఒకరిని ఒకరు చెప్పండి మోసం చేసుకుంటారు. ఈ మోసపూరితమైన గడియలు ఎక్కువైపోయినప్పుడు ప్రభు అంటున్నాడు ఇది ఫస్ట్ సైన్. మీరు గుర్తులు అడిగారుగా ఎప్పుడు జరుగుతాయి అంటే అవి జరగడానికి ముందు ఇవి జరుగుతాయి. కిందకంటున్నాడు రెండవది అనేక అబద్ధ ప్రవక్తలు వస్తారట. ఎవరు వస్తారట?
అనేక అబద్ధ ప్రవక్తలు. ఇప్పుడు చెప్పండి, సత్యం చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, అసత్యం చెప్పేవాళ్ళు ఎక్కువ ఉన్నారు? చెప్పండి, చెప్పాలి. సత్యం చెప్పే బోధకులు ఎక్కువ ఉన్నారా, అసత్యం చెప్పే బోధకులు ఎక్కువ ఉన్నారు? మీరు అనుకుంటారు, చాలామంది ఏమనుకుంటారు చెప్పండి, ఆయన బైబిల్లోనే చెప్తున్నాడండి, ఈయన బైబిల్లోనే చెప్తున్నాడండి అన్ని. అందరూ బైబిల్లోని చెప్తారు అక్క, మళ్ళీ చెప్తున్నాను, అందరూ బైబిల్లోంచే చెప్తారు. కానీ ఆ బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడా, మార్చి చెప్తున్నాడు నీకు తెలియాలంటే ముందు నీ తలకాయలో ఏముండాలి చెప్పనా? ఆ బైబిల్ చదివే అలవాటు నీకు ఉండాలి. ఆ బైబిల్ నువ్వు తినంగా చదువుతావా, నువ్వు క్యాలెండర్ మీద చదువుతావు? ఆ బైబిల్ ఎలా చదువుతావు? వారానికి ఒక అధ్యాయం, వారానికి ఒక అధ్యాయం చేసి చదువుతావు. నీకు నచ్చినట్టు చిలక జ్యోతిని తీసినట్టు ఆ బుక్ని ఇలా కొట్టి ఇలా బయటికి తీసి అందులో నీకు తోసిన రెఫరెన్స్ నువ్వు అండర్లైన్ చేసుకుంటావు. ఇలా చదివితే అందరూ బైబిల్ చెప్తున్నారని అనుకుంటాను. అడుగుతున్నాను, అరే టెక్స్ట్ ప్రకారం చెప్తున్నాడా, వాక్యానుసారమే చెప్తున్నాడా, దేవుని కోరుకున్నట్టు చెప్తున్నాడా, మార్చి చెప్తున్నాడు? నువ్వు అంచనా జడ్జి చేయాలి అంటే ముందు నీకు స్టఫ్ నీకుండాలిగా బైబిల్లో. ఆ చర్చికి వెళ్ళినా బాగా చెప్తారండి, ఈ చర్చికి వెళ్ళినా బాగా, అందరూ ఈ బైబిల్లో రెఫరెన్సే చెప్తారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ స్వలాభానికి అడ్డుపెట్టి చెబుతారు, వాళ్ళ స్వార్థాలకు అడ్డుపెట్టి చెబుతారు. ఈ లౌకికమైన విషయాల కొరకే వాళ్ళు బోధ చేస్తారు. ఈ సండే లైవ్ తెలుగు రాష్ట్రాలు ఓపెన్ చేయండి. ఈ సండే లైవ్ తెలుగు రాష్ట్రాలు ఓపెన్ చేస్తే మీరు ఎవరి బోధ అని చూడండి, 90% ఈ లోకంలో బతకడానికి వాళ్ళు బోధ చేస్తారు. రాకడ గుచ్చి కానీ, పునరుద్ధానాన్ని గుచ్చి కానీ, ప్రభు యొక్క ఆ జనన మరణ పునరుద్ధానాన్ని విషయాల సిలువను గుచ్చిన వార్తలు కానీ మీకు తక్కువ వినబడతాయి. మీరు చూడండి, సత్యం చెప్పే వాళ్ళు తక్కువ, చెప్పండి, అసత్యం చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇంకా మీరు గమనించండి, అసత్యం చెప్పే వాళ్ళ దగ్గర సంఘం ఎక్కువ, సత్యం చెప్పే వాళ్ళ దగ్గర సంఘం ఎందుకు? సత్యం చెప్తున్నాను. ప్రభు రెండో గుర్తు అన్నాడు, రాకడ త్వరలోనే జరుగుద్ది అంటాను. ఒకటి, మోసపరిచే వాళ్ళు ఎక్కువ అవుతారు. రెండు, అబద్ధ ప్రవక్తలు బోధకులు ఎక్కువైపోతారు. మూడోది ఏం చేస్తారట, అక్కడ చెప్తున్నాడు చూడండి, 24:24 అంటున్నాడు చూడండి, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని. ఎవరినట ఏర్పరచబడిన వారంటే ఎవరండి? ఒక మంచి సత్యం ఎరిగి సంఘానికి బలమైన పాత్రలు ఉండి సంఘంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న వారు కూడా సడన్గా ఏమవుతారట? ఆ బోధకులు లొంగిపోతారట. సాధ్యమైతే అంటే అరే ఈడగైపోయాడు, నిన్న వరకు బాగానే ఉండేవాడు కదంటే చేంజ్ అయిపోతాడు. మన వరకు బాగానే ఉన్నాడు కదంటే వీడికి ఏదో దుర్బోధ తగిలింది, ఆ బోధన బట్టి ఇప్పుడు సిలువను కూర్చిన వార్త మరుగయింది. ప్రభు యొక్క రాకడ విషయాలకు వారికి రోజు రోజుకి సన్నగెలిపోయాయి. ఇప్పుడు సడన్గా వీడికి ఏమి ఎక్కువైపోయిందంటే ఈ లౌకికమైన అనుకూలమైన బోధ వాడికి ఎక్కువైపోయాయి. ఇలాంటివి నమ్మేది ఎవరుంటారంటే 25,000 20,000 చచ్చికెళ్ళిన వాళ్ళు కూడా ఈ ట్రాప్లో పడతారంట. ఏర్పరచబడిన వారు సైతం మోసపోతారట. మీరు గమనించండి, ఇలాంటి దుర్బోధలు ఎక్కడెక్కడ ప్రారంభమై అంటే చాలామంది అనుకుంటారు ఎక్కడో కొరియాలోనో అమెరికాలోనో ప్రారంభమై అనుకుంటారు. కాదు, ఇండియాలో ఎక్కువైపోయినాయి తెలుసా. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ అంటుంది, నేను ఎవరో తెలుసా అంత. చూశారు మీరు? ఇలా సోఫాలోకి వచ్చింది, అలా కళ్ళు పెద్దవి చేసి వాళ్ళతో మాట్లాడుతుంది భక్తులతో. ఎవరమ్మా నువ్వు అని అడిగితే జీజస్ అనరా, మళ్ళీ వచ్చాను నేను అనగానే సోఫాలో కూర్చున్న జీజస్కి టీ ఇచ్చారు గ్లాసులో. జీసస్ టీ తాగుతా అంటున్నాడు, త్వరలో నేను కొన్ని క్రియలు జరిగించకపోతున్నాను. ఎక్కడుందో? హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు చూశారు మీరు? నడుందని హైదరాబాద్లో ఇప్పుడు టీ తాగుతూ జీసస్ టీ తాగుతున్నాడు ఏంటో నాకు అర్థమవుతుంది. ఆయన టీ తాగుతూ ప్రవచనం చెప్పేస్తున్నాడు అనమాట. జీసస్ ప్రవచనం చెప్తున్నాడు. ఇలాంటివి నమ్ముతున్నది డాక్టర్లు నమ్ముతున్నారు, ఎలాంటిది ఇంజనీర్స్ నమ్ముతున్నారు. ఆవిడ చుట్టూ ఉన్న సంఘస్థులు ఏం చిన్నోళ్ళు కదండి, హై క్లాస్ పీపుల్స్ చదువుకున్న వాళ్ళందరూ ఆవిడ యేసుక్రీస్తు వారు అంటే ఆవిడ నమ్ముతున్నారంటే ఇంకేమనాలి? మన జనరేషన్లో మీరు చూస్తారు లేదో, మన జనరేషన్లో ఒక స్త్రీ వచ్చి నేను యేసుక్రీస్తు వారిని అంటే నమ్ముతున్నారు పెద్ద పెద్దవాళ్ళు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏం అర్థం అవ్వాలి చెప్పండి? ఆయన అన్నట్టే జరుగుతుంది. అబద్ధకులు ఎక్కువయ్యారు, దొంగ ప్రవక్తలు ఎక్కువయ్యారు. ఇంకా చెప్తున్నాడు చూడండి, మోసపరిచి వారు ఎక్కువ అవుతారు. వాళ్ళు ఎక్కడెక్కడో విదేశాల్లో అవుతారు లేదో నాకు తెలియదు, కానీ మీ కళ్ళ ముందు కూడా కనబడుతున్నారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసగించడానికి వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? సూచక్రియలు చేస్తారు, ఇంకా మహత్కార్యాలు చేస్తారు. మీరు ఆ సూచక్రియ చూసిన వెంటనే కంగారైపోయి ఇది నిజమే, దేవుడు ఎక్కడ లేకపోతే చెప్పండి ఇంకెక్కడ ఉంటాడు అనుకుంటారు. ఇక్కడే ఆ ఎదర బోర్డు ఎట్టి ప్రతి వారం ఇక్కడ అద్భుతాలు జరుగును గాక జేమ్స్ గారి ఆధ్వర్యంలో అని అనుకోండి,
ఇదంతా కొనేస్తాం మనం, తెలుసా? నిజంగా జేమ్స్ గారు ఆధ్వర్యంలో ఇదిగో గొప్ప కార్యములు జరుగును గాక. నేను అంటున్నాను, మనకు అండం రాదండి, మనకు అబద్ధం ఆడడం రాదా? మనం ప్రజలకు అర్థమయ్యేలాగా ఏదో ఒక క్రియేషన్ మనం చేయలేమా? చేయగలం. కానీ గుర్తుపెట్టుకోండి, జనాలు పోగవుతారు, కానీ ఒక రోజు మాత్రం మనం చెప్పండి, దేవుని ఎదుట నాశనం అవుతాం. వీళ్ళకి ఆ భయం ఉండదట. వీళ్ళు ఏం చేస్తారు చెప్తున్నట్టు చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే సూచక్రియలు చేస్తారు. ఏం సూచక్రియలా చేస్తారు, అవసరమైతే చేస్తారు, ఏదో ఒక వంట క్రియేట్ చేస్తారు. ఇక ఎన్నోసార్లు చెప్పు, నాలుగు క్రియేట్ చేస్తున్నప్పుడు నిజంగా జరిగిందిరా అనిపిస్తుంది మనకి, అది నిజంగా వీళ్ళు చేశారా అనిపిస్తుంది. మీరు చూస్తున్నారు లేదో, ఆ దక్షిణ కొరియా వీడియో, నా ఆఫ్రికా వీడియో నాకు సరిగ్గా గుర్తులేదు. ఒక ఆవిడని తీసుకొచ్చారు, చెయ్యి పోయిందిరా, పూర్తిగా లోపలికి చెయ్యి పోయింది. ఆ చెయ్యి లోపలికి పోయిన తర్వాత ఆడు నజరేయుడైన యేసు నామం అనే ఇంగ్లీష్లో చెప్తున్నాళ్ళండి, ఆ యేసు నామముని చెప్తూ నీ చెయ్యి వచ్చింది కాక, నీ చెయ్యి వచ్చింది కాక అని ఆడు సూట్ ఇలా తీసి గిరగిర తిప్పి నీ చెయ్యి వచ్చింది కాక అని, కానీ చెయ్యి ఎలా వచ్చింది, నిజంగానే చెయ్యి వచ్చింది. ఆ చెయ్యి వచ్చినట్టు సోషల్ మీడియా షేక్ అయిపోయింది. యేసు నామంలో ఎంత పవర్ ఉందని చెప్పి ఆ చెయ్యిలా వచ్చిన వెంటనే ఆశ్చర్యపోయారు. నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా వీడియో వచ్చింది. తర్వాత డిస్కవరీ ఛానల్లో దాని దర్యాప్తు బయటకు వచ్చింది. ఆవిడకి చెయ్యి అలా లోపలికి పెట్టుకోవడం అలవాటు అంట. కొంతమంది కోడి మెల్తున్నట్టు వెళ్ళి తిప్పేస్తుంటారు చూసారా, మెల్ల ఇలా వెనక్కి వెళ్ళిపోద్ది. ఆడు యేసునామని నీ మెల్ల ఎదరికి వచ్చింది కాకంటే ఆడికి అలవాటు, అడిగి ఇలా ఎదరికి వచ్చేద్ది. కొంతమంది కాళ్ళు ఇలా వెనక్కిపోతాయి, కొంతమందికి నడుము ఇక్కడికి ఇలా వంగిపోద్ది. అదేం మనుషులు నాకు అర్థమవుతుంది. ఇలా వంగిపోయి ఇలా వెనక్కి వచ్చేస్తాయి. ఈడు నడుము సరైన కాక ఆడెవడో అలాంటి నాకు దొరికి ఇక్కడ ప్రోగ్రామ్ చేయించానుకో, మీరు ఏం చేస్తారు చెప్పండి? నడుము నిప్పిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు, అది వేసుకొచ్చేస్తారు ఆ వీల్స్. లే మెల్లగా లేకంటే వాళ్ళు లెగిసాడట, లే పరిగెట్టు అనగానే పరిగెట్టాడట, నడుతుంది. ఇవి జరుగుతాయా జరగవన్నది పత విషయం పక్కన పెట్టండి. దేవుడి నామం జరుగుతాయి, ప్రభు ఆ కార్యములు జరిగిస్తాడు. కానీ ఆ మిరాకిల్స్ పేరు మీద ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్పండి? మోసం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, వ్యాసాలు వేసుకుంటారు, రకరకాల పనులు చేస్తారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు యేసుప్రభు వారు అన్నారు, గుర్తుపెట్టుకోండి, ఇవి జరగాల్సి ఉంది. ఇవి జరిగితే కానీ చెప్పండి అది జరగదు. ఏంటి? రాకడ. ఇవి జరుగుతున్నాయంటే సంగమ గుర్తుపెట్టుకో, అది త్వరలోనే చెప్పండి జరుగుద్ది. ఇవి జరుగుతున్నాయంటే అది జరుగుతుందండి. ఇవి త్వరలోనే జరగబోతున్నాయి. ఇంకా ఆసక్తికరమైన మాట చెప్పాడు. ఆ 24వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. 24వ అధ్యాయం 6-7 వచనాలు. మీరు యుద్ధములను గూర్చియు, ఏంటట? యుద్ధములను గూర్చియు, యుద్ధ సమాచారమును గూర్చి వింటాను. అడుగుతాను, యుద్ధాలంటే ఏంటండి? సహజంగా యుద్ధం అనగానే మన మైండ్లోకి వచ్చి పిక్చర్ ఏంటి చెప్పండి? యుద్ధం అనగానే ఏంటి చెప్పండి? అవతలోడు తుపాకీ కట్టుకుని చెప్పండి, యువతలు నేను తుపాకీ పట్టుకుని ఆటో ఫైర్లో పెట్టి ఫటాఫటా కాల్చుకుంటే దాన్ని మనం ఏమనుకుంటాం చెప్పండి? యుద్ధం అనుకుంటాం. యుద్ధం అంటే ఎదురెదురుగా నిలబడి చేసుకోవడమే యుద్ధం కాదు. మీరు యుద్ధాన్ని గురించి, యుద్ధ సమాచారాన్ని గురించి 24/7 మీరు వింటూనే ఉంటారు. ఆ జనరేషన్లో విన్నారు, నెక్స్ట్ జనరేషన్లో విన్నారు, మన జనరేషన్లో వింటున్నాం. రాకడికి ముందు యుద్ధాలను గురించి వింటాం. యుద్ధం అనగానే మీరు కేవలం తుపాకీలో లేదా పిరంగిలో తెచ్చుకొని కత్తులు తీసుకుని అది కొట్టుకోవడం మాత్రం యుద్ధం కాదు. రకరకాల యుద్ధాలు జరుగుతాయి. ఎలా యుద్ధాలు జరుగుతాయి? కొన్ని యుద్ధాలు ఉన్నాయి, మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో. జలాంతర యుద్ధాలు జరుగుతున్నాయి లేదా? వాటర్ వార్, ఒక యుద్ధం ఉందా లేదా? ఈ నది నీళ్లు మీకు రాకుండా పై రాష్ట్రం ఆపేస్తుంది, ఆ నది నీళ్లు మనకు రాకుండా ఆ పై రాష్ట్రం ఆపేస్తుంది. ఎన్నిసార్లు మహారాష్ట్రతో మన గొడవ జరగట్లేదు చెప్పండి? ఎందుకు? మన గోదావరి జలాలు ఎక్కడ పడుతున్నాయి? మహారాష్ట్రలో పడుతున్నాయి. అందుకే మహారాష్ట్రతో ఎన్నిసార్లు డిస్కషన్ రాలేదు. నిన్నగాక మొన్న కేసీఆర్ గారు ఉన్న టైంలో కొన్ని నదుల యొక్క అనుసంధానం పొత్తు కుదరకపోతే ఎన్నిసార్లు డిస్కషన్ జరగలేదు. వాటర్ వార్ జరుగుతుంది. అడుగుతున్నాను, దేశాల మధ్య నదుల యొక్క పరివాహక ప్రాంతాల కోసం కొట్టుకోవట్లేదా? దీన్ని ఏమంటారు చెప్పిన? వాటర్ వార్ అంటారు దాన్ని. జలాల కోసం యుద్ధం. ఇంకా ఏ యుద్ధాలు మనం పెట్టినాం? అగ్రికల్చర్ వార్ ఉందా లేదా? ఆ దేశంలో పండించిన పంట మీరు ఎంత మన దేశంలో పండించండి, పండదు. ఎందుకంటే ఆడు ఫ్రూట్ అమ్ముతాడు తప్ప ఆ ఫ్రూట్కి మూలమైన చెప్పండి విత్తనం అమ్మడాడు. మనం అనుకుంటాం ఆ ఫ్రూట్ తెచ్చి ఏదోలాగేసి దానికి పూజ చేసి మొలిపించేది. అది నువ్వు ఎంత పూజ చేయి, నువ్వు కోడిని పోయి మొలదాది.
వ్యవసాయంలో కూడా ఎంత మోసం ఉంది. వ్యవసాయంలో కూడా మళ్ళీ విత్తనాలు వాళ్ళ దగ్గరే మనం కొనాలని చెప్పి ఆ సీడ్స్ ఏవైతే బయటకు రానివారు. అందుకే అగ్రికల్చర్ వార్ జరుగుతుంది. ఈరోజు చైనా వాడు ఎంత నీచానికి వడిగట్టాడు మీరు చూడండి. కావాలంటే వాడే ఎదిగిపోవాలని, వాడే ఎన్నో చేయాలని ఆ చైనా వాడు కానీ, జపాన్ వాడు కానీ, అంతకుముందు అమెరికా చేసింది ఈ పని. అంతకుముందు వీళ్ళందరూ చూడండి అగ్రికల్చర్లో వాళ్ళదే మొదటి స్థానంలో ఉండాలని ఈరోజు వ్యవసాయం మీద వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడికక్కడే చూడే భయంకరమైన తిండి విషయంలో యుద్ధాలు జరిగిపోతున్నాయి, లేదా మోసాలు జరిగిపోతున్నాయి. జరగట్లేదా? విచిత్రం చూడండి, కోడిగుడ్లు కూడా ప్లాస్టిక్ గుడ్లు వచ్చినాయి అంటే ఇంకేమన్నా చెప్పండి. కొన్నిసార్లు నిజంగా తింటుంటే కొన్ని గుడ్లు సాగుతున్నాయి, డౌట్ వచ్చేస్తుంది ఇది నిజమైన గుడ్డేనా అని. కొన్ని మీటింగ్ వెళ్తే గుడ్లు కూడా వేస్తున్నారు కదా, అవి వేసినప్పుడు డౌటు అది నిజంగా సాగుతుంది, అది ప్లాస్టిక్ లాగే సాగుతుంది. ఎంత నవ్వులున్నా నవ్వులాడే, మరి అది ఎంగకోడే ఏంటో అది వెళ్ళదు కానీ ఎంత నవ్వులున్నా అడుగుతున్నా, డౌట్ నడుతున్నా. గుడ్లలో మోసం వచ్చింది, పాల్లో మోసం వచ్చింది, ఇంకా చెప్పండి. టమాటాల్లో మోసం వచ్చింది, ఇంకా చెప్పండి. నాకు గుర్తురావట్లేదు. రైస్లో మోసం వచ్చింది, అడుగుతున్నాను. అగ్రికల్చర్ పూర్తిగా కొలాప్స్ అయిందా లేదా? నీళ్ళలో మోసం వచ్చింది, కట్టుకునే బట్టలో మోసం వచ్చింది, పీల్చే గాలిలో మోసం వచ్చింది. ప్రతి అడుగడుగున మోసం వచ్చినప్పుడు యేసుప్రభు చెప్పాడు యుద్ధాలు చాలా జరుగుతాయి. ఆయన యుద్ధం అని ఒక్కటి వాడాడు కానీ ఇంటర్నల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయా లేదా? జలంల మీద యుద్ధాలు జరుగుతున్నాయి, అగ్రికల్చర్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో యుద్ధంలో విచిత్రమైన ట్రెండ్ వచ్చింది. మిడతలను పంపించి యుద్ధం చేస్తున్నారంట. మిడతలు ఏంటండి అంటే అవి అలా వచ్చేస్తే తొట్టలాగా ఐగుప్తి మీదకి మోసే పంపిస్తూ వచ్చాయే, అలా తుట్టలాగా అలా మీదకి వస్తాయి. వచ్చి ఎక్కడ వాలేస్తాయి అంటే మన పంట పొలాల మీద వాలేస్తాయి. అంటే ఆడు మనం కొట్టడు, తిట్టడు, బాంబేయుడు, ఏమి చేయడు. ఐక్యరాజ్య సమితికి వాడు రిప్లై ఇచ్చుకునేంత అవసరం లేదు, ఎందుకంటే వాడు మనల్ని ఏం అనలేదు కదా. అందుకే వాడు మనల్ని ఏమనుకుంటే వాడు తెలివైన యుద్ధం చెప్పిన కొన్ని మిడతలను తయారు చేసి తయారు చేస్తున్నాడు, తేనెటీగలను తయారు చేసినట్టు. ఆ మిడతలు వాడు తయారు చేసి బాగా పెంచి సరిగ్గా మన బార్డర్లోకి వచ్చాక మన మీద వదిలేస్తాడు అనమాట. నేను అడుగుతాను, మిడతలతో కూడా యుద్ధాలు చేస్తున్నారంటే కొన్ని దేశాలు ఇప్పుడు ఇదే ఉపయోగిస్తున్నాయి. పక్క దేశాన్ని ఆర్థికంగా కొల్లగొట్టాలంటే మిడతలతో కూడా యుద్ధాలు చేస్తున్నారు. జలముల మీద యుద్ధం ఉంది, పంటల మీద యుద్ధం ఉంది, మిడతల్ని పురుగుల్ని తయారు చేసి యుద్ధం చేస్తున్నారు. విచిత్రం మీరు చూసారు లేదో, ఆ కంటికి కనబడిన పురుగును కూడా చైనా వాడే పుట్టించాడు అన్నారు. మళ్ళీ వస్తుందంట, రెడీగా ఉండండి. ఆ పురుగు అదో కనబడని పురుగు. ఏ పురుగు చెప్పండి? కరోనా. ముక్కులో పోతుంది, నోట్లో పోతుంది, చేతిలో పోతుంది, గోరులో పోతుంది, అన్నిటిలో పోతుంది. ఎవడు పుట్టించాడు ఈ పురుగు అంటే? పురుగు అదో రకమైన పురుగు. అర్థం? దీన్ని ఏదో అన్నారు, బయోవార్ అంటారు అనుకుంటా. అడుగుతున్నాను, ఎలాంటి భయంకరమైన సూక్ష్మజీవులు పుట్టించి సాటి మనిషి అంతం చేసుకోవాలనుకుంటున్నాడంటే, అరే జాలి లేదు, భయం లేదు, కేవలం వాడి దేశం ఎదగడానికి ఎలాంటి దుర్మార్గమైన పని చేస్తున్నాడంటే ఇది దేనికి గుర్తురంటే బయటోడికి అర్థం అవుద్దో లేదో కానీ సంఘానికి అర్థం అవ్వాలి. చెప్పండి, ఇది రాకడకు గుర్తు. బయట జలముల కోసం యుద్ధం జరిగితే ఇది రాకడకు గుర్తు. పంటల మీద యుద్ధాలు జరిగితే ఇది రాకడకు గుర్తు. బయోవార్, కెమికల్స్ వార్ జరుగుతున్నాయంటే ఇది రాకడకు గుర్తు. సూక్ష్మజీవులతో దాడి జరుగుతుందంటే ఇది రాకడకు గుర్తు. కరోనా వస్తుందంటే మీకు ఏం గుర్తు వస్తుందో లేదో నాకు తెలియదు కానీ కరోనా వస్తుందంటే రాకడ సమీపమున ఉందని మీకు గుర్తు రావాలి. ఇంకో డోసు వేస్తారా అని అడగండి. ఆ డోసులు వేసుకున్నందుకే చాలామంది రెస్ట్లోకి వెళ్ళిపోయారు. నడుతున్న కరోనాతో అడుగుతున్నాను ఎన్ని ప్రమాదాలు. ఇంకా విచిత్రం చూడండి, రేపు త్వరలో రాబోయే రోగాలు ఏంటి చెప్పినా. అంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఒకప్పుడు వంకాయ కుళ్ళిపోయింది, టమాటా కుళ్ళిపోయింది అనుకుంటున్నాం. విచిత్రమైన రోగాలు రెడీగా ఉన్నాయంట. ముక్కుకు వస్తే ముక్కు కులిపోద్దట, చెవికి వస్తే చెవి కులిపోద్దట, కన్నుకు వస్తే కన్ను కులిపోద్ద. వచ్చింది, ఆల్రెడీ పోయింది, మళ్ళీ వస్తుందట. నడుతున్నాను, అవయవాలు చూస్తుండగా పుచ్చంకాయలు కులిపోయినట్టు కులిపోతే ఇదేంటంటే ఇది కరోనాలో ఇంకో స్టేజ్ అంట. ఇవన్నీ ఎవడరా పుట్టించిందంటే ఎవడు పుట్టించాడు చెప్పండి? మనిషే పుట్టించాడు. ఇవన్నీ దేనికి పుట్టించంటే ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడానికి, ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్లో కూర్చున్న అనేక మంది, కొన్ని దేశాలు ఉన్న పేర్లు మీకు తెలిసినవే. శత్రు దేశాలు, ఏ దేశానికి శత్రు దేశాలు ఉన్నాయో మనకు తెలుసు. వాళ్ళు చేసే పని ఏంటి చెప్పిన, లేడీస్ని ట్రాప్గా వేసి, అంటే హనీ ట్రాప్ అంటారు దీన్ని, వాళ్ళు ట్రాప్గా వేసి వాళ్ళ సాఫ్ట్వేర్స్ యాక్ట్ చేసి సాఫ్ట్వేర్లో కూడా ఇప్పుడు వార్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు చూడండి,
ఇప్పుడు మన దేశాన్ని కొట్టాలంటే, అంటే మన దేశం కాదు, ఏ దేశాన్ని కొట్టాలంటే అత్యధికంగా ఎదుక్కునే వేదికలోకి వేదిక అని చెప్పినా మన టెక్నాలజీని యాక్ట్ చేస్తే చాలు, మనం ఓడిపోతాం. మన సాఫ్ట్వేర్ రంగాన్ని ఒక్కసారి యాక్ట్ చేసాడు అయిపోతాం. ఎందుకంటే మన షేర్ మార్కెట్లు పడిపోతాయి, మన టెక్నాలజీ పడిపోతుంది, ఇంకా మన రహస్యాలన్నీ కంప్యూటర్లోంచి బయటికి వెళ్ళిపోతాయి, మన గుట్టు రొట్టె అయిపోద్ది పూర్తిగా. శత్రువుకి మనం నెక్స్ట్ అడుగు ఏమైపోతున్నామో అది తెలియాలంటే వీటందరికి ఇన్ఛార్జ్ ఉంటాడు, సుధాకర్ లాటాడు అక్కడ. ఆ లోపల ఉంటుంది కదా ఈ ఏటది సిస్టమ్ రూమ్, ఆ లోపల కూర్చుంటే ఇప్పుడు సుధాకర్కి నేను మెసేజ్ పెడతాను, నేను పాకిస్తాన్ అమ్మాయిని అనమాట, మెసేజ్ పెడతాను హాయ్ అని, మనోడు ఓయ్ అంటాడు, అంతే. ఇంకా అలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది, కవ్విస్తుంది. చూసారు ఈ వార్తలు వచ్చినాయి, ఇంటర్నేషనల్ చూసి మీరు చూసారు లేదో, మాట్లాడుతుంది, మంచిగా కనబడుతుంటుంది, రకరకాలుగా మాట్లాడుతుంటుంది. మనోడు డీప్ లవ్లోకి వెళ్తాడు. ఒకరోజు అడుగుతుంది, నువ్వేం చేస్తుంటావు అని అడుగుతుంది. మనోడు ఇంకా ఆగడు, ఇంకా ఇండియా మొత్తం రహస్యం నా చేతుల్లో ఉందంటాడు. మరి గొప్ప చెప్తాం కదా ఆ రోజు, మొత్తం నా చేతుల్లో ఉందా, నేను కూర్చోమంటే కూర్చుంటారు, లేకమంటే లెగిస్తారంటే, ఏంటి నువ్వు అంత పెద్ద ప్రొఫెషన్లో ఉన్నావంటే మరి ఏమనుకుంటున్నావు సుధాకర్ అంటే అంటాడు. అయితే నాకేమన్నా చెప్తావు నువ్వు అని అడిగితే చెప్పేస్తాడు, ఏమన్నా అడిగితే చెప్తాడు. దేశం మా గుట్టిది, మా బలం ఇది, మా వైరాగ్యం ఇది, మా ఔన్నత్యం ఇది, మొత్తం ఎప్పుడైతే లీక్ అవుద్దో నైస్గా తన హార్డ్ డిస్క్లో కాపీ చేసుకుంటుంది, మొత్తం పట్టుకెళ్ళి తన దేశానికి అప్పగిస్తుంది. అంతే, తెలిసే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. యుద్ధంలో ఇదో రకం. మనం యుద్ధం అనగానే యేసుప్రభువు వారు యుద్ధాలు కూర్చి వింటారనగానే ఎదురుగా ఒకడొకడు కొట్టుకోవడం యుద్ధం అనుకోకండి, ఇవన్నీ యుద్ధాలే. ఇన్ని రకాల యుద్ధాలు ఉన్నాయి, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. రోబోలతో యుద్ధం చేస్తున్నారు, ఎకానమీని దెబ్బ కొట్టాలని డబ్బుని దొంగ నోట్లుగా మార్చేస్తున్నారు. పాకిస్తాన్ వాడు అంతకుముందు చేసిన పని ఏంటి చెప్పండి? మన నోట్లలో దొంగ నోట్లు వాడు తయారు చేసి వాడే పంపించలేదు. ఇవన్నీ యుద్ధాలే. అంటే ఈ అడుగడుగునా కనబడుతున్నప్పుడు యేసుప్రభువు వారు దీని గురించి ఏం చెప్తాడంటే, ఆయన వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇదిగో ఇవి జరుగుతాయి, ఇవి జరగాల్సి ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా ఏం జరుగుతుంది? 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 7వ వచనంలో, జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. జనము మీదకి జనము, చెప్పండి, రాజ్యం మీదకి రాజ్యము లేస్తున్నారు లేదా? జనాల మీదకి జనం అంటే ఆ ఊరోళ్ళు ఈ మీదకి ఈ ఊరు అక్కడ వరకు ఎద్దు, కానీ నీ వాళ్ళు నీ మీదకి లేస్తున్నారా లేదా? ఎన్ని కనబడుతున్నాయి మనకి. ఎవడరా నీకు దెబ్బేసిందంటే ఇంకెవడు, మా ఓడే నాకు గట్టిగా దెబ్బేస్తా. జనం మీదకి జనం లేస్తారట, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందట, ప్రభుత్వాల మీదకి ప్రభుత్వాలు తిరగబడతాయట. ఎక్కడ మీరు చూడండి ఈ మధ్యకాలంలో జాతి వైరం ఎక్కువైపోయిందా లేదా? మీరు తూర్పుగోదావరి అంట కదా అంటారు మనం, మీరు తెలంగాణ అంట కదా అంటారు మనం, మీరు ఏపీ ప్రజలు అంట కదా. మన వాళ్ళే తెలుగు మాట్లాడుకునేవారు. సరే మేము ఏపీ అని అనుకుంటే మళ్ళీ ఆ ఎదరికి వెళ్తే మీరు శ్రీకాకుళం అంటగా అంటారు, మీది కాకినాడ అంటే అడుగుతున్నాను. ప్రాంతీయ భేదాలు ఉన్నాయి, జాతి భేదాలు ఉన్నాయి. ప్రభు చెప్తున్నాడు, ఒకరికి ఒకరు వ్యతిరేకం అవుతారు, జనాల మీదకి జనాలు లేస్తారు. ఇంకా చెప్తున్నాడు, రాజ్యం మీదకి రాజ్యం అంటే గవర్నమెంట్కి పడదు. పక్క రాష్ట్రం ఉన్న గవర్నమెంట్కి ఈ రాష్ట్రం ఉన్న గవర్నమెంట్కి పడదు. వాళ్ళు కొట్టుకుంటే మధ్యలో నలిగిపోయేది ఎవరు? పబ్లిక్. ఇవన్నీ దేనికి సంకేతం ప్రభు అంటే, నేను వస్తున్నానని. ఇవన్నీ మీరు చూడాలి. యేసుప్రభు వస్తున్నాడంటే చాలామంది ఆధ్యాత్మికంగా ఏం ఆలోచిస్తారంటే, ఆకాశం మధ్యలో మెరుపు వస్తుంది, దేవదూత రెక్కలేసుకుని ఇలా వస్తుంది. చాలులే, నువ్వు ఊహించుకున్న సెంటిమెంట్ అంతా. ఆకాశం మధ్యలో మెరుపు వస్తుంది, దేవదూత ఇలా వచ్చి కడబోర చెప్పండి కూ అనగానే అప్పుడు రెడీ అవుతాడట. నీకు అర్థం కాలేదు. దేవుడు చాలా గుర్తులు చెప్పాడు. నువ్వు చూడు ఒకసారి సొసైటీని అలా చూడు, న్యూస్ పేపర్ తిరిగేసి చూడు. యేసుప్రభు చెప్పిన పక్కా న్యూస్ పేపర్లో కనబడితే చూడు. యేసుప్రభు చెప్పింది చూడు, వార్తల్లో నీకు ఖచ్చితంగా కనబడి చూడు. అదిగో ఆయన చెప్పింది జరుగుతుంది. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, అక్కడ జనాల మీద జనాలు లెగుస్తున్నారు. ఎక్కడెక్కడ చూడండి ఆయన చెప్పినవన్నీ సొసైటీలో 24 hours మనకు కనబడుతున్నాయి, మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. మనం అనుకుంటాం అంటే మెరుపు ఎప్పుడు కనబడతాయని చూస్తున్నాం. మెరుపు కనబడటం కాదు, కనబడుతున్నాయి చూడు. దేవదూత వచ్చి ఎప్పుడు నీకు బోర ఊతుంది అనుకుంటున్నావు, దేవదూత బోర ఓదక ముందే ఇవన్నీ కనబడుతున్నాయి చూడు. ఇవన్నీ నీకు నాకు చూపిస్తున్నాడు చూడు. ఇదిగో ఆయన చెప్పినట్టు పక్కా జరుగుతున్నాయి. గవర్నమెంట్కి పట్టలేదు. వీడి ప్రభుత్వంలోకి వస్తే వాడిని అరెస్ట్ చేస్తాడు, వాడి ప్రభుత్వంలోకి వస్తే వీడిని అరెస్ట్ చేస్తాడు, ఒకరికొకరు అరెస్ట్ చేసుకున్నాడు. మంచి చేసేవాడేడే,
ఏ ప్రభుత్వం వచ్చినా ఒకడి మీద ఒకటి పగ తీర్చుకోవడానికి తప్ప మనకి ఇచ్చిన రాయితీలు నెరవేర్చేవాడేడి? నీ స్టేట్లో జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ చూస్తున్నప్పుడు నీకు పాలిటిక్స్ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ పాలిటిక్స్ చూస్తున్నప్పుడు నీ ప్రభువు చెప్పింది జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా నీకు అర్థం అవ్వాలి. ఎంత పక్కాగా ఆయన చెప్పాడు, ఎంత ఖచ్చితమైన రుజువులు ఆయన ఇచ్చాడు, ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభుత్వాలకు పడదు, జాతులు పడదు. తెలుగులో ఉన్న వారికే ప్రాంతీయ భాషను బట్టి తెలుగులకే పడదు. నిన్నగా మొన్న అక్కడ సభ పెట్టి ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆ నార్త్ ఇండియా భాషను వెనకేసుకు వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు అపోజ్ చేస్తారు, అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు అపోజ్ చేస్తారు. వాళ్ళ తెలుగుని అపోజ్ చేయడం, వీళ్ళ తమిళని అపోజ్ చేయడం, వీళ్ళ ఏమో హిందీని అపోజ్ చేయడం, ఎక్కడికక్కడ అపోజింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు మన ఇండియన్సేనా? ఎక్కడికెక్కడే చూడండి. ఇవన్నీ దేనికి సంకేతం అంటే ఒక పొలిటికల్ సభ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి నువ్వు అబ్జర్వ్ చేయి. లేఖను ముందు పెట్టుకుని, వాక్యం ముందు పెట్టుకుని ఆ సభని ఏ వాక్యంతో కొలవాలో చూడు. ఆ సభలో కూడా నువ్వు చూడొచ్చు ఇది రాకడకు గుర్తు అని. మన జెండాలు కట్టి, ఫ్లెక్స్లు కట్టి, ఊరేగింపులు చేసి రకరకాలు చేస్తున్నారంటే ఇవన్నీ దేనికి సంకేతం అంటే మళ్ళీ చెప్తున్నాను, నీ ప్రభువు చెప్పినట్టే సొసైటీలో జరుగుతుంది. చీకటి సామ్రాజ్యాలు రోజుకి ఒకరి మీద ఒకరు తిరగబడతారు. కిందికి అంటున్నాడు ఇవన్నీ జరగాల్సి ఉంది. 8వ వచనంలోన అక్కడక్కడ కరువులు, భూకంపాలు, ఇవన్నీ వేదనలకు పారం, ఇవన్నీ నడుస్తున్న. కిందకి అంటున్నాడు చూడండి, కరువులు, భయంకరమైన పరిస్థితులు. చూడలేదు మనం? టమాటకాయల రేటు ఉన్న పాట కేజీ ఎంత అయిపోతుంది చెప్పండి. కరువులు ఎక్కువైపోతాయి, రైస్ దొరకని పరిస్థితులు వస్తాయి. మన జనరేషన్ అప్పుడప్పుడు ఈ కరోనా ఆ లాక్డౌన్ మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ లాక్డౌన్ టైంలో మీకు ఎలా గుర్తుందంటే ప్రపంచమంతా చనిపోయి మీ కుటుంబం మాత్రమే బతుకుంటే అనిపించిందా లేదా? రోడ్లు ఎలా చూస్తే ఎక్కడికక్కడే రకరకాల రేట్లు పెరిగిపోయాయి. ఒక 1 year 2 years నడిస్తేనే అతలాకుతలం అయిపోయింది ప్రపంచం యొక్క ఎకానమీ అంతా అని అడుగుతున్నాను. మళ్ళీ అలాగే నడిస్తే ఏమవుద్ది? కరువు, ప్రత్యేకించి కరువు అంటే వర్షాలు పడక కరువు వచ్చిందంటే ఏమొద్దు. ఒక్కసారి ఏదైనా కొత్త వ్యాధులు సమాజంలోకి వచ్చాయో చెప్పకుండా చుట్టంలా మన దగ్గరకు వస్తుంది కరువు. గుర్తుపెట్టుకో, కరువులు ఎక్కువయ్యాయి, పరిస్థితులు ఎక్కువయ్యాయి. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి, ఇవన్నీ జరగవలసి ఉన్నది. అప్పుడు మిమ్మల్ని జనులు చెప్పండి శ్రమల పాలు మిమ్మును అన్నాడు. చూడండి అక్కడ ఏంటట, మిమ్మును. ఎక్కడకు చేర్చుకోండి, మిమ్మును అన్నాడు. అంటే ఇప్పటివరకు లోకాన్ని చూపిస్తున్నది, లోకాన్ని చూస్తున్నప్పుడు యుద్ధాలు జరుగుతాయి, ఇంకా ఒకరి మీద ఒకరు తిరగబడతారు, ఇంకా ఎక్కడికెక్కడే పరిస్థితులు మారిపోతాయి. ఇంకా చెప్తున్నాడు ఇప్పుడు ఇవన్నీ జరగవలసి ఉంది. ఇవి జరుగుతున్నప్పుడు పేజ్ 2లో ఏం జరుగుద్దంటే మిమ్మల్ని కొడతారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామా? కొడతారు, చంపుతారు, తరుముతారు. సువార్త ప్రకటిస్తున్న వారి ముఖాల మీద పేడ నీళ్ళు పోస్తున్నారు. ఆడవారని కూడా చూడకుండా వాళ్ళ వస్త్రాలు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మీరు చూడండి, సువార్త చెబుతున్న మన కాకినాడలో జరిగింది. బైబిల్ లాగి కిందకేసి కొట్టి, ఆయన దవళ్ళ మీద ఆ పెద్ద ఆయన్ని కొట్టి, ఆయన అంతమంది నలుగురు చూస్తుండగా ఇలా గుండెల మీద చెయ్యేసి కట్టేస్తున్నారు. ప్రభు అన్నాడు మిమ్మల్ని హింసిస్తాడు. ఇది జరుగుతున్నప్పుడు మీ ఈదుల్లో, మీ సంఘాల్లో, మీ ప్రాంతాల్లో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో ఇది జరుగుతున్నప్పుడు సంఘమా గుర్తుపెట్టుకో, నేను సమీపమనే ఉన్నాను. అయ్యో కొట్టేశారా, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మీద కేసు పెడదాం, నడని జెండాలు పట్టుకుని తిరుగుదాం, రాస్తారోకలు చేద్దాం, కలెక్టర్ ఆఫీస్ మీద కూర్చుందాం. ఇవన్నీ తర్వాత విషయం. కానీ నేను అంటున్నాను, ఇలా కొడుతున్నారంటే ఇది దేనికి సంకేతం ప్రభు అని అడిగితే ఈ వాక్యం నుంచి అంటాడు ఆయన. నేను చెప్పాను కదా, నేను చెప్పిన వాక్యం నెరవేరుతుంది అనడానికి సంకేతం. నేను అన్నాను కదా ఖచ్చితంగా ఈ రుజువులు మీకు కనబడతాయని. నేను అన్నది జరుగుతుంది, ఇదే మీకు సంకేతం. మిమ్మల్ని హింసిస్తారు, బయటికి లాగేస్తారు, దారుణంగా హింసిస్తారు, మీ యజమానులు తీసేస్తారు, మీ నాయకులను తీసేస్తారు. మిమ్మల్ని కొడుతున్నప్పుడల్లా వాళ్ళు చాలా ఆనందపడతారు. ఆ టైంలో మీరు చేయాల్సింది ఒకటే, నా నామమును గట్టిగా చేయబట్టి నేను చేయమన్న సువార్తని క్రమం తప్పకుండా మీరు సువార్తను జరిగిస్తూ మీరు చేయాల్సింది ఒకటే, అంతము వరకు చెప్పండి సహించ. కిందికి అంటున్నాడు ఆ 8వ వచనంలో, 9వ వచనంలో, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత
ద్వేషింపబడతారు, అనేకులు అభ్యంతరపడి, ఒకడిని ఒకడు అప్పగించి, ఒకరిని ఒకరు ద్వేషిస్తారు, ఒకరిని ఒకరు ద్వేషిస్తారు. ఇప్పుడు చెప్పండి, అనేకులు ఒకరిని ఒకరు ద్వేషిస్తారు. ప్రాబ్లమ్స్ అట సంఘం లోపల నుంచి వస్తాయట, ప్రాబ్లమ్స్ అట చెప్పండి సంఘం బయట నుంచి వస్తాయట. ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయట. ప్రాబ్లం లోపల నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది. ఎంతగా వస్తుందంటే ద్వేషిస్తారు. మనమే ద్వేషించుకుంటాం, మనల్ని మనమే హాని చేసుకుంటాం, మనల్ని మనమే పట్టి అప్పగించుకుంటాం, మనల్ని మనమే రోడ్డు మీదకి లాక్కుంటాం, మనల్ని మనమే పాడు చేసుకుంటాం, మనమే కాలర పెట్టి గొడవ పెట్టుకుంటాం. ఇంకా విషయం అన్నాడు, సంఘాన్ని ద్వేషిస్తారు. ఇంకా అంటున్నాడు సంఘమును వెలివేస్తారు. ఇంకా అంటున్నాడు సంఘాన్ని చంపేస్తారు. ఇంకా అంటున్నాడు ముఖ్యంగా ద్వేషిస్తారు. అందుకే చూడండి, మీరు ఎక్కడికి పోండి, గవర్నమెంట్ జాబ్లో మీరు నిలబడి, మీరు గవర్నమెంట్ జాబ్ ఏ ఉన్నతమైన స్థాయిలో మీరు నిలబడి మీరు ధైర్యంగా క్రిస్టియన్ అని చెప్పుకోండి. ఆ రోజు నుంచి నీ చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ నిన్ను ఎలా చూస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయి. నువ్వు చదువుకున్న దగ్గర నేను ట్రూ క్రిస్టియన్ అని చెప్పు, ఆ రోజు నుంచి నీకు స్నేహాలు ఎలాంటి స్నేహాలు ఉంటాయో ఒకసారి చూడు. ఎక్కడ మీరు చూడండి, క్రిస్టియన్స్ అంటే ప్రతి సెక్టార్లో ద్వేషిస్తున్నారు లేదు చెప్పండి. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, హైకోర్టులో పనిచేస్తున్నారు టైపిస్ట్గా, కొత్తగా జాబ్ వచ్చింది, 2 years అవుతుంది. తన కేవలం తను సెనో అంటారంటే ఈ జడ్జి పక్కన కూర్చొని టైప్ చేస్తారు, చాలా స్పీడ్గా టైప్ చేసేవారు స్టేనర్స్ అంట. ఆయన టైప్ చేస్తున్నప్పుడు అది చాలా బాగా రికార్డ్ వర్క్ వచ్చి తనకి, ఆమె చేస్తున్నప్పుడు ఆ రికార్డ్ వర్క్ చేస్తుంటే ఎప్పుడు అడిగారట, అప్పటివరకు అందరూ బాగా మాట్లాడారట. తన సండే ఒకరోజు రికార్డ్ వర్క్ అన్నదని ఎందుకు రావని అడిగితే అప్పుడు చెప్పిందట నేను చర్చికి వెళ్ళాలని. ఆ రోజు నుంచి జడ్జితో సహా కింద ఉన్న వారు అందరూ తను ఏడిపించడం స్టార్ట్ చేశారు. న్యాయం జరిగించాల్సిన న్యాయస్థానంలోనే క్రిస్టియన్ అని చెప్పుకున్నందుకు తను ఎంత ఏడిపిస్తే కుమిలిపోయా చెల్లంది. నన్ను ఏం చేయమంటావన్నయ్యా, నన్ను ఉద్యోగం చేయమంటావా, మానేయమంటావా, నాకు లేనిపోయిన టార్చర్ పెడుతున్నాను, నన్ను ఏం చేయమంటావంటే నన్ను ఓపిక గుండె తల్లి, నేను టార్చర్ పెట్టిన వాళ్ళ సంగతే దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగానే దేవుడు చూసుకున్నాడు. ఆ జడ్జి అక్కడ పడి ఇప్పుడు ఎవరికీ తెలియదు. దేవుడు చూసుకుంటాడు. ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ నేను గౌరవిస్తాడు. కానీ నువ్వు చూపించాల్సిన పవర్ ఒకటే, నీ రికార్డ్ వర్క్లో ఇంకా నువ్వు వాడుతున్న వర్డ్స్ ఉన్నాయి చూసారా, ఆ వర్డ్స్ డిక్షనరీ ముందెట్టుకుని చదువుకోవాలి. అలాంటి వర్డ్స్ నువ్వు టైప్ చేయి నీ CD ఫైల్లో. మరి నువ్వు టైప్ చేస్తున్నప్పుడు వాళ్ళ రికార్డులో చూస్తున్నావు, అరే ఇలాంటి పదం తనకి ఎలా దొరికింది అన్నప్పుడు ఆ పదం మళ్ళీ నీ లీగల్ లాంగ్వేజ్లో డిక్షనరీ దగ్గర పెట్టుకుని చదువుకోవాలి. అంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఆలోచించి నువ్వు రికార్డ్ వర్క్ చేయి. అక్కడ చూపించిన స్టెప్ అన్నప్పుడు మళ్ళీ తిరిగి సిగ్గు లేకుండా ఆ పిల్ల లేకపోతే పని అవుతలేదు, మళ్ళీ ఆ పిల్లని తెచ్చెట్టుకున్నారు. మళ్ళీ అడుగుతున్నాను, న్యాయస్థానంలో ద్వేషిస్తారు. అక్కడ వరకు మా డిపార్ట్మెంట్లో క్రిస్టియన్స్ అని చెప్పుకుంటే ఎంత వివేదకు చూస్తారు. ఎక్కడ మీరు చూడండి, డాక్టర్ మెడికల్ సెక్టార్లో కానీ, డాక్టర్స్ మధ్య కానీ, ఇంజనీర్స్ మధ్య కానీ ఎక్కడికన్నా వెళ్ళండి, చిన్న చూపు. నువ్వు రోడ్డు మీద గుడిగట్టే నిన్ను ఎవడు అడగడు. కానీ నీకు నచ్చిన స్థలంలో, నీ సొంత స్థలంలో ఊరికి దూరంగా పోయి నువ్వు సర్చి కట్టు, నేను కట్టనెవరు. గవర్నమెంట్కి కూడా ఎవరంటే చిన్న చూపు చెప్పండి, క్రైస్తవులు. అదే ద్వేషించడం అంటే. రోడ్డు మీద ఏ గుడో కట్టే, ఎవరు నీకు గవర్నమెంట్ రోడ్డు మీద కట్టేసిన అడగరండి. మన స్థలంలో మనం చర్చి కట్టుకుంటామంటే పర్మిషన్స్ ఎవరు, ఒకవేళ ఏదోటి మనం కట్టుకుంటామంటే కట్టి దాన్ని పడగొడేస్తారు. గవర్నమెంట్ ద్వేషిస్తుంది, వ్యవస్థలు ద్వేషిస్తాయి, వ్యక్తులు ద్వేషిస్తారు, చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ మనల్ని ద్వేషిస్తారు. మనం ఉన్నతమైన స్థాయిలో క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి మనకి ఎంత భయమో. అయ్యి అలా చెప్తే రేపు నుంచి నాతో మాడపోతే పోతారు. వాళ్ళ కోసం నువ్వు క్రైస్తవుడు కాదని చెప్పి మానేస్తావా చెప్పడం. చాలామంది భయపడిపోతారు క్రైస్తవం చెప్పడం, ఎందుకంటే వాళ్ళతో రేపు నుంచి నాతో సరిగా మాట్లాడరు, క్లోజ్గా ఉండరు, నన్ను వెలివేస్తారంటే. అంటే ఈ భయం నువ్వు ఎదుర్కొంటున్నావు. యేసుక్రీస్తు వారు ఇదే చెప్పారు, స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఎక్కడున్నా నా నామమును బట్టి మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు. ద్వేషించినా కానీ మీరు గట్టిగా పట్టుకోండి. ఎందుకు ప్రభు ఇవన్నీ అంటే, నీ వరుడైన నేను వస్తున్నానని మాత్రం మీరు చెప్పండి, మర్చిపోవద్దు. వస్తున్నాను త్వరలో. ఆ 10వ వచనం అంటున్నాడు, అభ్యంతరపడి ఒకడినొకడు అప్పగించుకుంటారంట. అడుగుతున్నాను, అభ్యంతరపడి ఒకడినొకడు అప్పగించుకోవడం అంటే బాధలకు అప్పగించుకుంటారు, శ్రమలకు అప్పగించుకుంటారు, ఒకరినొకరు వెలివేసుకుంటారు. అడుగుతాను, అప్పగించుకోవట్లేదా సంఘాల్లో చెప్పండి? ఈడి మీద ఆడి చెప్తాడు, ఆడి మీద ఈడి చెప్తాడు, ఈడిని అప్పచెప్పుకుంటాడు, ఈడు అప్పచెప్పుకుంటాడు, ఇద్దరు కలిసి సంఘం మానేస్తారు. రకరకాల పనులు చేస్తారు, ఒకరినొకరు బయట పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు తంపులు చెప్పుకుంటారు, ఒకరినొకరు అప్పగించుకుంటారు. రకరకాల పనులు జరుగుతున్నాయి. జరగట్లేదు చెప్పండి సంఘంలో. ప్రభుత్వానికి మన వాళ్ళు ఇరికించేస్తున్నారు. మీరు చర్చి కట్టండి,
మీకు వ్యతిరేకంగా ఉత్తరం రాసేది ఎవరు చెప్పినా, ఎదురింటి అల్లయ్య పక్కంటి పొలయ్య రాస్తాడు లేదన్నా తెలియదు, కానీ ఇంకో సెర్చ్ చేయండి నీ మీద లెటర్ రాసేస్తాడు ప్రభుత్వానికి. ఏంటి ఎవడరా రాసిందంటే మనోడే నా మీద లెటర్ రాసింది, మనోడే నా మీద కంప్లైంట్ ఇచ్చేసేది. 2 పనులు చేస్తారంటే చేస్తారు, ఒక్కరిని ఒకరు అప్పగించుకుంటారు, ద్వేషిస్తారు, ఇబ్బందులను కలిగితే ఇవన్నీ జరుగుతున్నాడు. 12వ వచనంలో చెప్తున్నాడు. 12వ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. అసలు ఈ రోజుల్లో ఈ పదానికి అర్థం ఉందంటారా? చెప్పండి. ప్రేమకి అర్థం ఉందా? తల్లిదండ్రుల ప్రేమలో స్వచ్ఛత ఉందా? కొడుకులు కూతుర్ల ప్రేమలో స్వచ్ఛత ఉందా? ప్రియుడు ప్రియురాలు ప్రేమలో స్వచ్ఛత ఉందా? భార్య భర్తల మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉందా? అక్రమం పెరిగింది ఎక్కడ? మీరు చూడండి, ఏదో ఒక స్వలాపం లేకుండా ఒక వ్యక్తిని మనం ప్రేమించగలుగుతున్నామా? చివరికి భార్య భర్తల మధ్య కూడా స్వచ్ఛమైన ప్రేమ ఉందా? ఏదో ఒక క్రమం పోయింది. ఎక్కడ మీరు చూడండి, ఇక్కడ నిజమైన ప్రేమ ఉందని చెప్పడానికి ఎక్కడ మీరు? సంఘాల్లో ఉందా? సంసారాల్లో ఉందా? స్నేహాల్లో ఉందా? ఈ రోజుల్లో అటు చాలా బాగా మమ్మల్ని ప్రేమిస్తాడనడానికి ఒక్క వ్యక్తిని మీరు చూపించండి, మనకు కనబడరు. మన వలన ఏదో ఒక లాభం ఉంటేనే చెప్పండి మనం ప్రేమిస్తారు. పెళ్లికి వేదిక మీద ప్రమాణాలు చేస్తారు, ఏమని? వ్యాధి ఎందును చెప్పండి, బాధ ఎందును నేను వదలను చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళను, చావు తప్ప నిన్ను నన్ను ఇంకేది వేరు చెప్పుడు. అన్ని దొంగబద్దాలండి. ఒక మాట చెప్పిన, రాకూడని ప్రాబ్లమ్స్ ఏదన్నా మధ్యకు వచ్చిందే అనుకోండి, నీకు కానీ ఆయనకి కానీ ఏదన్నా డిసీజ్ ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి, ఆ రోజు ఏం చేస్తారు చెప్పండి? అలా అమ్మ నాన్న మోటివేషన్ చేస్తారు, ఏమని చెప్పిన, ఇంక ఈ వ్యాధిగ్రస్తుడితో ఏం పడతావు కానీ నీకు ఇంకా చాలా వయసు ఉంది, చాలా జీవితం ఉంది, ఇంక వీడితో నువ్వేం సాధిస్తావు కానీ జరిగింది అంత దేవుని చిత్తం, మేము ఎందుకు చెప్తున్నాం విను, మా మాట విను, నీకు ఇంకా మంచి సంబంధం వస్తుంది, తర్వాత జరిగి కూడా తర్వాత చూద్దామని ఖచ్చితంగా ఆ పాపను మోటివేట్ చేసి తన భర్తను వదిలేసేలా చేస్తారా చేయరు చెప్పండి? ప్రేమ అంటే ఏంటి చెప్పిన? చచ్చిపోయే వరకు చెయ్యి వదలకుండా ఉండడం. ఉన్నాయ్యి పరిస్థితులకు మారిపోతారు, కరెన్సీకి మారిపోతారు, వ్యక్తులు పరిచయలకు మారిపోతారు, రకరకాల విషయాలకు మారిపోతారు. అడుగుతాను, ప్రేమ అంటే ఎక్కడుందంటే ఏదో ఒక లాభం ఉంటే నేను ప్రేమిస్తాను, నా నుంచి ఏదైనా లాభం లేదనుకోండి నా స్నేహితులు కూడా నన్ను చెప్పండి ప్రేమించు. అందుకే సొసైటీలో అంటున్నాడు ప్రేమ పూర్తిగా కనుమరుగైపోద్ది. ఎక్కడ మీరు చూడండి, నిజాయితీగా ఉన్న పర్సన్స్ చూపించండి, ఏళ్ళు మీకు కనబడదు, ఎక్కడో తక్కువ. నిజాయితీగా ఉన్న అక్కడక్కడ కనబడతారండి. మీకు ఎక్కడైనా నిజాయితీతో ప్రేమించాలో ఉన్నారేమో చూపించండి, ఎక్కడ మీకు కనబడరు. మీరు ప్రేమ అనగానే వెంటనే పార్కుల దగ్గర పోకండి. నేను ప్రేమ కానీ అన్ని సెక్టార్లో ఉన్న ప్రేమ కోసం మాట్లాడుతున్నాను. మనం బాధపడతామని మనకు వ్యతిరేకంగా పని చేయకుండా మన కొరకు నిలబడే స్నేహితులు లేరు, మనలుగా ప్రేమించే స్నేహితురాలు లేరు. అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రేమలో కూడా స్వార్థం. ఇవన్నీ ఎందుకు ప్రభు అంటే క్రమం పోతుంది చెప్పండి, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ రోజు రోజుకి చెప్పండి చల్లగైపోతుంది. ఆ కూతుర్ని ఆడుతీడుతో మాట్లాడకే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని ఇంటి వరకు కూడా తీసుకొస్తున్నావు ఎందుకని అడిగితే, ఆ ప్రియుడు ప్రియురాలు కలిసి వాళ్ళ అమ్మ మెడలో సున్ని వేసి బిగించి చంపేశారంటే సొసైటీలో ప్రేమ ఉందంటారా చచ్చిపోయిందంటారా చెప్పండి? కూతురు సున్నితో తల్లిని చంపిస్తుందంటే ఇంకేమన్నా చెప్పండి? తల్లిని ఎగిరెగిరి తన్ని, డబ్బులు ఇవ్వలేదని తల్లి రొమ్ముల మీద ఎగిరెగిరి తన్ని, ఆడు తన్నులకి తల్లి చనిపోతే ఈ సొసైటీలో ప్రేమ ఉందంటారా చెప్పండి? ఏ రొమ్ము పాలు తాగాడో ఆ రొమ్ము మీద ఆడు గట్టిగా తంతే ఆ రొమ్ములో ఉన్న గుండె ఆగిపోయి చచ్చిపోయింది. తండ్రి యొక్క డబ్బులు ఆస్తులు రాసివ్వలేదని చెప్పి, తండ్రి ఆస్తులు రాసివ్వలేదని చెప్పి వయసు అయిపోయిన తండ్రిని మంచం మీద కూర్చుంటే కిందికి లాగి పేక మీద అడిగేసి చంపేసే ప్రయత్నం చేసిన కొడుకులు మనం చూస్తాం. ప్రేమ ఉందా చెప్పండి ఈ సొసైటీలో? తల్లిదండ్రులు ప్రేమించేవాళ్ళు లేరు, కొడుకులను ప్రేమించేవాళ్ళు లేరు, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించేవాళ్ళు, పిల్లల్ని తండ్రులు ప్రేమించేవాళ్ళు లేరు. మరి ఏమైందంటే ప్రేమ చెప్పండి సలగారిపోయి. ఏదో ఒక టైం ఆ పూట గడిచిపోయిందా లేదా, ముందుకు వెళ్ళిపోయిందా లేదా, మన సెల్ఫ్ చూడండి, నేను బాగుంటే చాలు ఇంకెవరేమైపోయినా చెప్పండి నాకు అనవసరం. మొన్న మధ్య ఒకటి ఇంటర్వ్యూ ఇచ్చాడు, మీరు చూసారు లేదు, అంతా బాగా అని చెప్పాడు కానీ అసలు విషయం గాలికి వదిలేశాడు. ఈ డాక్టర్ కోర్స్ మీద ఇంటర్వ్యూ ఇచ్చాడు అబ్బాయి. మాట్లాడుతూ ఎందుకురా అబ్బాయి
5 years ఎంబీబీఎస్ చేయడం అయిపోద్ది, తర్వాత మళ్ళీ దాన్ని స్పెషల్ కోర్స్ చేయాలి, తర్వాత ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. మనం ఎన్ని చేసినా మనకు ప్యాకేజీ వచ్చేది ఎంతంటే 50 నుంచి 40 వేలు వస్తాయి. సుమారు నువ్వు మెడికల్ కోర్స్ అంతా పూర్తి అయ్యే సమయానికి గట్టిగా అయితే నీకు ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది చెప్పినా 8 సంవత్సరాలు పూర్తవుతుంది. 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు స్పెషల్ కోర్స్ చేసే వరకు 10 years పట్టేస్తే రేపు పొద్దున్న 10 years నువ్వు చదివిన తర్వాత నీకు వచ్చే గ్రాస్ శాలరీ ఎంత అంటే 50 నుంచి 60 వేలు వస్తాయి. ఇప్పుడు అంతే డాక్టర్కి అంత జీతాలు అవే 50 నుంచి 60 వేలు వస్తాయి. ఈ 50-60 ఏళ్ళు నువ్వు సంపాదించడానికి 50,000-60,000 రూపాయలు సంపాదించి నువ్వు 8 సంవత్సరాలు చదువుతున్నావంటే ఇలాంటి చదివే కన్నా నా మాట విని వేరే వ్యాపారం ఏదైనా చేయండి, 8 సంవత్సరాలు మీరు చాలా గొప్ప వాళ్ళు అయిపోతారు అంటున్నారు. అంటే ఇప్పుడు అయ్యగారు డాక్టర్ వృత్తి ఎందుకు చదువుతున్నాడు అనమాట. కింద కామెంట్లు అవే వచ్చినాయి. అయ్యగారు డాక్టర్ వృత్తి ఎందుకు చదువుతున్నాడు అంటే చెప్పండి, డబ్బులు సంపాదించండి. లెక్కలు వేసుకుంటున్నాడండి ఆ డాక్టర్, లెక్కలు వేసుకుంటున్నాడు. ఈ చదువు చదివితే మనకు నెలకి ఎంత వస్తుంది, ఈ చదువు చదివితే మనకు నెలకి ఎంత వస్తుంది అడుగుతున్నాను. రోగిని ప్రేమించి వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారా? మన కిడ్నీ బాగున్నా కిడ్నీ బాగాలేదంటారు. మనకి ఆడు చెప్పిన కానీ నిజంగానే బాగోదు. బాగున్న కిడ్నీ బాగాలేదంటారు, బాగున్న లివర్ బాగాలేదంటారు, బాగున్న బిడ్డ బాగాలేదంటారు. అంత వ్యాపారం. మనమేమో ఏడుస్తూ వెళ్ళి ఆ రోగుని లోపలెడితే ఆ రోగుని ముందెట్టి ఇదిగో ముందు 1,00,000 కడితే మీకు వైద్యం చేస్తాం, 1,00,000 కట్టకపోతే లోపలికి మరి మనిషిని మేము తీసుకెళ్ళామంటే వారు చచ్చిపోయేలా ఉన్నాడు, ముందు తీసుకెళ్ళండి, తల తోక తాగడేటి మేము తెస్తామంటే ముందు సంతకం పెట్టి 1,00,000 కట్టండి అంటారు. ప్రేమలు ఉన్నాయా? జాలి వేస్తుందా అని అడుగుతున్నాను. కనీసం జాలి దయ ఎక్కడన్నా ఉందా? యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఈ జాలి లేని సమాజాన్ని, ఈ కరుణ కట్టిన సమాజాన్ని, ఈ క్రమం లేని సమాజాన్ని నేను చూసి ఏమి నేర్చుకుని ప్రభు అంటే ప్రభు మౌనంలోంచి అన్నాడు, నేను వస్తున్నానని నేర్చుకో. ఇవే గుర్తులు. ఒక మెడికల్ ఫీల్డ్లో ఏం జరుగుతుందో చూసి నేర్చుకో. ఒక రాజకీయంలో ఏం జరుగుతుందో నేను వస్తున్నాను చూసి నేర్చుకో. ఒక విద్యా వ్యవస్థలో ఏం జరుగుతుందో నేను వస్తున్నాను చూసి నేర్చుకో. ఎక్కడ నువ్వు చూడు ఈ ప్రేమలు ఉండవు, గొడవలు, కలహాలు, ద్వేషించుకోవడం, ఒకరినొకరు అప్పగించుకోవడం, చంపుకోవడం. గుర్తులో ఒక గుర్తు మన కుటుంబాల్లో కనబడుతుంది. చూడండి 2 తిమోతి పత్రిక, ఇది రాకడ సందర్భమే. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. యాలి అనగా మనుషులు స్వార్థప్రియులు. చూడండి ఆఫర్లు ఇవన్నీ. రాకడకి ముందు జనాలు ఎలా ఉంటారంటే మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, ఈజీగా బెంకమలాడతారు. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, అహంకారులు, ఎక్కలేని పొగర, దాని వెనకాల దోషణ. అందులో ఒక మాట అన్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. అడుగుతున్నాను, తల్లిదండ్రులకు అవిధేయులు అంటే మా కూతురు మా కొడుకు మా మాట అంటారని ఒక్క పేరెంట్స్తో చెప్పించండి. పైగా అలా చెప్తారు కానీ లోపల ఉన్న బాధ అని చెప్పిన మాట అండి ఎదవా అంటారు. మాట ఏందండి అంత చెప్పిన అడుగుతున్నాను. ఒక్కో తల్లి ఒక తండ్రి పిల్లల విషయంలో ఆనందంగా ఉన్నారన్న ఒక్క తల్లిదండ్రులను చూపించండి. ఎక్కడ మీకు కనబడరు. వ్యాసం, అసూయ, ఒకరినొకరు ద్వేషించుకోవడం, తల్లిదండ్రులకి అవిధేయత చూపించడం. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించి పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. ఏం చెప్తున్నాడు చూడండి. అంటే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు చదువుకున్నామే, సూపర్ మార్కెట్లో చదువుకున్నాగా ఈ లిస్టు. ఇప్పుడు ఇవన్నీ సొసైటీలో కనబడుతున్నాయి లేదా? దేశించేవారు ఉన్నారు, ప్రేమ లేని వారు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు, అవిధేయులు ఉన్నారు, అనురాగరహితులు ఉన్నారు, అపవాదికులు ఉన్నారు, ఇంకా కృతజ్ఞత లేని వారు ఉన్నారు, దోషకులు ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారు, బెంకములాడేవారు ఉన్నారు, ధనాపేక్షకులు ఉన్నారు, స్వార్థపీరులు ఉన్నారు, ప్రేమను పొందుకుని అనురాగం చూపించలేని వ్యక్తులు ఉన్నారు, పైకి భక్తే కనబడి వెనకాలన్నీ చెత్త పనులు చేసే వ్యక్తులు ఉన్నారు, భక్తిలో శక్తిని నేర్చుకోలేని వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు సొసైటీలో గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పినవన్నీ మన కళ్ళ ముందు చెప్పండి జరుగుతున్నాయి. ఈయన జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? నేను ముగిస్తున్నాను. అన్నట్టుగానే యుద్ధాలు జరుగుతున్నాయి, అన్నట్టుగానే మోసాలు జరుగుతున్నాయి, అన్నట్టుగానే ఒకరినొకరు అప్పగించుకుంటున్నారు, అన్నట్టుగానే కుటుంబాలు ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు, అనుకున్నట్టుగానే ప్రభు చెప్పినట్టుగానే పూర్తిగానే చెప్పినట్టుగానే సమాజంలో ప్రేమ పూర్తిగా కనుమరుగైపోయింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే
శిష్యులు ఏం చేశారో చెప్పండి, మనము అదే చేయాలి. ఏం చేశారు? అపోస్తుల కార్యం చూడడం ముగిద్దాం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకి రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఇప్పుడు చెప్పండి, రాకడ పగలు వస్తుందా, రాకడ రాత్రి వస్తుందా? అది మన పని కాదు. ఈరోజు వస్తుందా చెప్పండి, రేపు వస్తుందా? ప్రభువా, నువ్వు చెప్పినవన్నీ కనబడుతున్నాయి కళ్ళ ముందు. నువ్వు చెప్పిన డేట్ అది రేపా, వచ్చే వారమా, లేదా 30 సంవత్సరాల తర్వాత ఎప్పుడు జరుగుద్ది ప్రభువా అని మన ప్రేయర్స్లో మనం ఎప్పుడు చెప్పండి అడగకూడదు. ఎందుకంటే అది ఆయన సార్వభౌమ అధికారంలో ఉన్న రహస్యం. ఆ రహస్యాన్ని గురించి నువ్వు ఎంత అడిగినా ఆయన చెప్పమన్నా చెప్పడు. మరి నా పని ఏంటి ప్రభు అంటే ఆయన ఒకటే అన్నాడు, మీరు విన్న వాటిని కన్న వాటిని భూ దిగంతాల వరకు నాకు చెప్పండి సాక్షి. మీ పని ఇది కాదు. మీ పని ఏంటంటే నా గురించి నలుగురికి చెప్పడమే మీ పని. ప్రభు నువ్వు అన్నట్టుగానే యుద్ధాలు, నువ్వు అన్నట్టుగానే ప్రేమ లేకపోవడం, ఇవన్నీ కనబడుతున్నాయి. నన్ను ఏం చేయమంటే ప్రభు అంటే బెంగెట్టుకుని మూలకపోయి కూర్చోమని చెప్పలేదు. చెప్పండి, ఈ పాడైపోయిన సమాజానికి వినినా వినకపోయినా నువ్వు నేను ఏం చేయాలి చెప్పండి, సువార్త చెప్పాలి. ఈ ఆదివారం మీరు ఏమింటున్నారో పోయి మీ విద్యార్థులు అయితే మీ విద్యార్థులు తోటి విద్యార్థులకి సమయాన్ని కలగలుపుకుని మరీ చెప్పండి. ఎక్కడో దిక్కున ఒక్క మాట అయినా సువార్తను కూర్చిన ప్రస్తావన తీసుకురండి. నీ బెస్ట్ ఫ్రెండ్ నరకానికి పోయాడు అనుకో, నన్ను అడిగితే నేను చెప్తాను, నీ బెస్ట్ ఫ్రెండ్ నరకానికి పోయాడు అనుకో, ఆ నరకానికి పోయిన తర్వాత జడ్జిమెంట్ డేలో వాడిని అడుగుతాడు లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుడు అయిన నువ్వు ఒక్కరోజు కూడా అడిగి జీవితంలో గాస్పాలు చెప్పవచ్చావా? ఖచ్చితంగా నిన్ను ఆ రోజు అడుగుతాడు, గుర్తుపెట్టుకో. మరి ఇన్ని సంవత్సరాల వాడితో స్నేహం చేసావు, ఒక్కరోజు కూడా నువ్వు సువార్త చెప్పలేదురా నిన్ను అడగనుకుంటున్నావా? ఖచ్చితంగా అడుగుతాడు. నీ ఎదురింటో నరకానికి పోతే సత్యం తెలుసుకున్న మీరు ఒక్కరోజు కూడా వాళ్ళతో అడుగుల మీద అన్ని ముచ్చట్లు పెట్టారు, ఒక్కరోజు కూడా మీరు సత్యం చెప్పలేదని మిమ్మల్ని అడిగితే ఆ రోజు మీరు కుటుంబంగా ఏం చెప్తారు చెప్పండి? పరిస్థితులు చూస్తుంటే ఆయన సమీపమున ఉన్నట్టే కనబడుతుంది. పరిస్థితులు చూస్తుంటే మోసాలు ఎక్కువైపోయాయి. పరిస్థితులు చూస్తుంటే ఖచ్చితంగా ఆయన వస్తాడన్నట్టుగానే కనబడుతుంది. అది ఎప్పుడు వస్తాడో ఖచ్చితంగా మనకు తెలియదు. అది రాత్రి వస్తాడా పగలు వస్తాడా మనకైతే తెలియదు, కానీ పక్కాగా మాత్రం చెప్పండి వస్తాడు. ఆయన వచ్చేంత లోపు నేను ఏం చేయాలి ప్రభు అంటే నా గురించి ఊరు వాడ చెప్పుకుంటా చెప్పండి, తిరగండి. మీ ఉద్యోగాలైనా నా గురించి చెప్పండి, మీ చదువులైనా నా గురించి చెప్పండి, మీ వ్యాపార లావాదేవీలైనా ఎన్నో ఉన్నా ఎంత బిజీ అయినా నా గురించి చెప్పుకుంటూ తిరగండి. నేను వస్తాను, చిన్న మంద భయపడకు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీకేం కాదు, ఒకరోజు నేను తీసుకుని వెళ్ళడానికి నేను త్వరలోనే రాబోతున్నాను. సెకండ్ కమింగ్ అంటున్నారంటే దాని ముందు ఏ కమింగ్ జరిగిందని చెప్పండి? ఫస్ట్ కమింగ్ జరిగింది. ఫస్ట్ కమింగ్ జరుగుద్దని వచనాలన్నీ చెప్పాడు, ప్రవచనాలన్నీ నెరవేరాయి. ఫస్ట్ కమింగ్ జరిగింది. ఫస్ట్ కమింగ్లో వెళ్ళిపోతూ సెకండ్ కమింగ్ కూడా జరుగుద్ది అన్నాడు. ఆ ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్నాయి అన్నట్టుగా కనబడుతున్నాయి. అవి నెరవేరిన వెంటనే ఇంకా జరగాల్సింది మిగిలింది ఒకటే చెప్పండి, ఆయన సమీపమనే వస్తాడు, వచ్చేస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఆయన ఎదుట ఎలా నిలబడతావో నిన్ను నువ్వే పరీక్షించుకో. ప్రార్థన చేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారు లేచి నిలబడండి. ఈ ప్రభురాత్రి సంస్కరణలో పాల్గొనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రశ్నించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినలో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. మోకాలు లేగలిగిన వారు మోకాలు లేండి, మోకాలు లేని వారు లేచి నిలబడండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ,
మీ కుమారుని గూర్చిన రాకను గూర్చిన గుర్తులు తండ్రి 2000 సంవత్సరాల క్రితమే మా పితరులైన అపోస్తుల తండ్రి ఆయన అడిగారు, ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఇది ఎలా జరుగుద్ది, మా గుర్తులు ఏంటని అడిగినప్పుడు చక్కటి సమాధానం ఆయన వివరించాడు తండ్రి. ఇవన్నీ జరగాల్సి ఉంది, ఇవి జరుగుతున్నప్పుడు ఆ గడియ కూడా సమీపమనే ఉందని మీరు గుర్తించండి అని ఆయన చక్కటి సమాధానంలో ఈరోజు మాతో మాట్లాడారు. రెండవ రాకడ కూడా జరుగుద్దన్న తండ్రి వాస్తవం తండ్రి. ఆడి మొదటి రాకడలో చెప్పినవన్నీ నెరవేరుతున్నాయి దేవా. ఆయన వచ్చే సమయానికి తండ్రి మేము రొట్టె విరవాలి, ఆయన వచ్చే సమయానికి తండ్రి మేము ద్రాక్షరసం తీసుకోవాలి, ఆయన వచ్చే సమయానికి తండ్రి సహవాసంలో మేము ఉండాలి. ఆయన వచ్చే సమయానికి మా పనల్లా ఒకటే, ఇరుగు పొరుగు వారికి మేము సువార్త చెప్పాలి. సంఘం ఇప్పుడు అది చేయట్లేదు తండ్రి. వస్తున్నారు, చుట్టం చూపుగా కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉంటే తీర్చమని మీకు తండ్రి జవాబు చెప్పి వెళ్ళిపోతున్నారు. కానీ మా పని ఏదో తండ్రి పూర్తిగా మేము మర్చిపోయాం దేవా. మాకు జ్ఞాపకం చేసి వచ్చినందుకు మీకు స్తుతులు. బయట వారు రాజకీయాలను ఎలా చూస్తారో నాకు తెలియదు, కానీ క్రైస్తవుడు రాజకీయాలను చూసే విధానం వేరు. బయట వాడు వార్తా పేపర్లు ఎలా చదువుతాడో లేదో నాకు తెలియదు, కానీ క్రైస్తవుడు న్యూస్ పేపర్ చదివే విధానం వేరు. బయట వాడు తండ్రి మనుషులను ఎలా చూస్తాడో నాకు తెలియదు, కానీ క్రైస్తవుడు సమాజాన్ని చూసే దృష్టికోణం వేరు. వీటన్నిటి అర్థం ఒకటే, ఈ రాకడ వచనాల నుండే తండ్రి ఈ సమాజాన్ని మేము చూడాలి. చూసాం, మాకు తెలుస్తుంది, మాకు అర్థమవుతుంది తండ్రి. ఆ ధన్యత త్వరలోనే జరగబోతుందని తండ్రి రొట్టె విరుస్తున్నాం, ద్రాక్షరసాన్ని స్వీకరిస్తున్నాం, సహవాసంలో నిమగ్నం అవుతున్నాం. మాతో అందరితో ఉండండి. ఒకే రొట్టె వలె, ఒకే పాత్రలో ఉన్న ద్రాక్షరసం వలె తండ్రి మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ సంఘంలో ఉన్న ఎవ్వరూ తండ్రి ఆ మహిమకరమైన కార్యానికి రాకుండా తప్పిపోకుండా తండ్రి కాచి కాపాడతారని కోరుతూ, మా శత్రువులను మా మిత్రులను అందరినీ తండ్రి ఈ సత్యమందు బలపరుస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.